ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరొక భాషలో డబ్ చేసి విడుదల చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. 2022లో వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ లవ్ మాక్టైల్ సినిమాను తెలుగులో ఇదే పేరుతో విడుదల చేస్తున్నారు. డార్లింగ్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. విజయ్, అభిలాష్, సుష్మా తప్పిపోయిన తమ స్నేహితుడు ఆది డార్లింగ్ కృష్ణ కోసం వెతకడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆది భార్య నిధి మెలినా నాగరాజ్ చనిపోతుంది. అయితే ఎప్పుడు భార్య ఆలోచనలతోనే సతమతమయ్యే ఆది ఎలా అయినా పరిస్థితి నుంచి బయటకు రావాలని అరకు వెళ్తాడు. ఈ విధంగా అరకు వెళ్లిన క్రమంలో తన భార్య తనతోనే ఉందని ఊహించుకొని ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆదిని కొంతమంది ఇష్టపడుతూ వెంటపడిన భార్య ఉందని వారిని పట్టించుకోడు. అయితే ఒకరోజు ఒక లేఖ తన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ క్రమంలో అతని లైఫ్ లోకి జంకి సుస్మిత గౌడ వస్తుంది. ఈ క్రమంలో ఆది తన భార్యను మర్చిపోయాడా, ఆది మరో పెళ్లి చేసుకున్నాడా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసింది. ఎలా ఉంది అంటే, ఈ మధ్య కాలంలో సీక్వెల్ గా వచ్చిన సినిమాల విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో కథ కొనసాగుతుంది, మరికొన్ని సందర్భాల్లో కథ కొనసాగదు. అదే సమయంలో కొత్త కథను జోడించి సీక్వెల్ తీయాలని ఈ సినిమా ప్రయత్నించింది. మొదటి సినిమా ప్రస్తావన లేకుండానే రెండో సినిమాలోని చాలా భాగాలను మళ్ళీ యాడ్ చేసిన అనుభూతి అయితే కలుగుతుంది. కానీ రెండో భాగంలో కొత్త పాత్రలు వచ్చిన వాటి వినియోగం ఆకట్టుకుంది. దర్శకుడు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా మరికొన్ని ఆశభరితంగా చేసి ప్రేక్షకుడికి హత్తుకునేలా చేశాడు. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఎవరెలా చేశారంటే, ఈ చిత్రానికి కృష్ణ స్వయంగా దర్శకుడు మరియు నిర్మాత. ఈ సినిమాలో ప్రధాన పాత్రను కూడా పోషించాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో కృష్ణ చాలా చక్కగా నటించాడని చెప్పాలి. నిధిగా మెలినా నాగరాజు నటన కూడా చాలా బాగుంది. ఇక రేచర్ డేవిడ్, నకుల్, అమృత అయ్యంగార్, సుస్మిత గౌడ, అభిలాష్ తదితరులు తమ పాత్రలను పూర్తిగా న్యాయం చేశారనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే నేపథ్య సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరి మాట, ఈ సినిమా అందరినీ నవ్విస్తూ ఒక ఫీల్ గుడ్ జర్నీ లాగా సాగే ఒక జ్ఞాపకం.